తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి అధికారులైతే సదరం స్లాట్లను అయితే విడుదల చేస్తూ ఉన్నారండి. ఎవరైతే వికలాంగులుగా ఉన్నవారు ప్రభుత్వ సబ్సిడీలను పొందడం కోసం 6,000 రూపాయల చేయూత పథకానికి అప్లై చేసుకుని పెన్షన్ పొందాలంటే ఈ సదరం సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సదరం శిబిరాల స్లాట్ల తేదీలను విడుదల చేస్తూ ఉన్నారు. విడుదల చేసిన వెంటనే నేను మీకు తాజా సమాచారాన్ని అయితే ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్నాను. చాలా మంది హైదరాబాద్ ఇప్పుడు, మహబూబ్ నగర్ ఇప్పుడు అని అడుగుతున్నారండి. చాలా వరకు జిల్లాల సమాచారం అయితే నేను మీకు అందించడం జరిగింది. వీడియోలు ఉన్నాయి, ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. కొత్తగా ఏదైనా సమాచారం రాగానే వెంటనే నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా తెలంగాణలో మరో 2 జిల్లాలకు సంబంధించి ఈ సదరం స్లాట్ల వివరాలను అయితే విడుదల చేయడం జరిగింది. వాటి వివరాలను మనం తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. తెలంగాణకు సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, ఏదైనా తాజా సమాచారం వచ్చిన వెంటనే ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జనగామ రూరల్కు సంబంధించి గ్రామీణాభివృద్ధి అధికారులు అయితే సదరం స్లాట్ తేదీలను అయితే విడుదల చేశారండి. దీని సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏరియా ఆసుపత్రిలో ఈ నెల అంటే మార్చి 12వ తేదీ నుంచి నిర్వహించే సదరం క్యాంపుకు అర్హులైన దివ్యాంగులు మీ సేవలో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని డిఆర్డిఓ గారు తెలియజేస్తున్నారండి. అంటే మార్చి 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని, 40% కంటే తక్కువ సమస్య ఉంటే ఆన్లైన్లో నమోదు అయి ఉంటుందని, మీ సేవలో స్లాట్ బుక్ కాదని క్యాంపులో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. సంబంధిత ఎవరైతే 40% పైగా వికలాంగత్వం ఉండి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారు క్యాంపుకు వెళ్ళే సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2, అలాగే మీకు సంబంధించిన మెడికల్ రికార్డ్స్ యొక్క డాక్యుమెంట్ తీసుకోవాలని, అలాగే మీ సేవ రసీదు తీసుకోవాలని, సదరం క్యాంపుకు అటెండ్ కావాలని అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. కొత్తవి 300, అలాగే రెన్యువల్కు సంబంధించి 95, మొత్తం 395 మంది క్యాంపుకు హాజరవచ్చని, ఈ మేరకు మీ సేవా కేంద్రాల్లో 35 రూపాయలు ఫీజు చెల్లించి ఈ స్లాట్లను బుక్ చేసుకోవాలని జనగామకు సంబంధించి గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఎవరైతే వికలాంగులుగా 40% పైబడి ఉన్నవారు మాత్రమే మీ సేవలో ఈ సదరం స్లాట్ శిబిరాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 40% కంటే తక్కువగా అంటే రెన్యువల్ చేసుకునేవారు 40% కంటే తక్కువగా ఉంటే ఆ రికార్డులు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అలాంటి వారు నేరుగానే సదరం క్యాంపుకు డైరెక్ట్గా వెళ్ళాలని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. ఇక తెలంగాణలో సదరం స్లాట్ శిబిరాలను విడుదల చేసిన 2వ జిల్లా సూర్యాపేట జిల్లా. ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి సదరం స్లాట్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. సదరం క్యాంపుకు సంబంధించి మార్చి నెలలో 345 ఆన్లైన్ బుకింగ్ స్లాట్లు విడుదల చేసినట్టు డిఆర్డిఓ మధుసూదన్ రాజు గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. కలెక్టర్ వెంకట్రావు గారి ఆదేశాల మేరకు ఆన్లైన్ బుకింగ్ స్లాట్లను మార్చి 7న మీ సేవ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. కొత్తగా వికలత్వ పరీక్షల కోసం వచ్చే వారితో పాటు రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు కూడా మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మీ సేవలో సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారు ఈ నెల 13వ తేదీ, 21వ తేదీ, 27వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో శారీరక వికలత్వ పరీక్షలు చేయనున్నట్లు సంబంధిత డాక్టర్ల బృందం పరీక్షలు నిర్వహించి వికలత్వ శాతాన్ని నిర్ధారించి సదరం సర్టిఫికెట్లు ఇస్తారని తెలియజేస్తున్నారు. మీ సేవలో బుక్ చేసుకున్న స్లిప్పు, ధృవీకరణ పత్రాలు అంటే ఆధార్ కార్డు, ఫోటో, రేషన్ కార్డు, ఓటర్ ఐడి తీసుకుని, అంటే ఇక్కడ ఒరిజినల్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2 లేక 3, మీ మెడికల్ హిస్టరీకి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే అవి, అలాగే మీ సేవలో సదరం స్లాట్ బుక్ చేసుకున్న రిసిప్ట్ని తీసుకుని సదరం క్యాంపుకు హాజరైనప్పుడు వాటిని అధికారులకైతే చూపించాలని చెప్పి అధికారులుగా తెలియజేస్తున్నారండి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేస్తాను. నమస్కారం.